కాబట్టి ప్రియులారా, విధేయతతో కూడిన ప్రవర్తన దేవుని ముందు మంచిది ఉండాలి, అంతే. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు ఎంత విధేయతగా ఈ లోకానికి వచ్చి అందరికి విధేయతగా ఉన్నాడండి. అవునా? ఎవరికి చెప్పవలసిన సమాధానం వాళ్ళకి చెప్పాడు కరెక్ట్గా. అది గుర్తించాలి మనం. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటేనే నీ జీవితానికి ఫలింపు, కుటుంబంలో సమాధానం. లేకపోతే లేదు ప్రియులారా. సమాధానం లేకుండా ఏ కుటుంబంలో ఉంది అంటే ఆ కుటుంబంలో దేవుడు లేడన్నమాట. దేవుడు ఉంటే సమాధానంగానే ఉంటుంది. తగ్గింపుదనం ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబం సమాధానంగానే ఉంటుంది. నన్ను అన్నాడు, నువ్వు అన్నాడు అని ఇద్దరు పొట్టేసుకుంటే సమాధానం ఏడుంది? నీలో క్రీస్తు ఎక్కువ ఉన్నాడు. నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, మనం జీవిస్తూ ఉన్నాం భూమి మీద, జీవిస్తున్నామండి, జీవిస్తున్నావా? నీలో క్రీస్తు కనబడాలి ఎదురువాడికి. నువ్వు క్రీస్తుని చూపించాలి, యేసు ప్రభువుని చూపించాలి. ఎట్లా చూపిస్తావు? ఎట్లా చూపిస్తావండి? బొమ్మకి చూపిస్తాం కాదు. ఏమి చూపించాలి? ఆయన గుణం అలవాటు చేసుకోవాలి నువ్వు. ఆయన గుణం నీలో ఉంటే ఎవరన్నా ఏదో అన్నప్పుడు వారికి కీడు చేయకుండా నీవు సాత్వికము, క్షమ నీలో ఉంటే అప్పుడు దేవుడే ఆ జలుబులు ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు మాట్లాడకుండా ఏదన్నా ఇళ్ళ దగ్గర ఏదైనా గొడవలు అట్టడి వచ్చినప్పుడు కాముగా ఉండండి. అదే క్రీస్తుని చూపించడం అంటే, యేసుని చూపించడం అంటే. మీ కాము అంటే మీ సమాధానకరంగా క్షమ కలిగి ఓర్పుతో ఉండటమే. ఓర్పు ముఖ్యమండి. ప్రేమ, క్షమ, నిరీక్షణ, మూడు ముఖ్యం. చెప్పండి. ప్రేమ, క్షమ, నిరీక్షణ. ప్రేమ ఉంటేనే నువ్వు క్షమించగలుగుతావు. భార్యాభర్తలు ఉన్నారు. భార్య భర్త మీద, భర్త భార్య మీద ఇళ్ళలో కోపం వస్తే ఏదైనా చేయాలి, కొట్టుకోవడం ఇవన్నీ చేస్తే ఎవరిలో ఒకరు ప్రేమ ఉంటే అవన్నీ కూడా క్షమిస్తావు. అతను కానీ ఆమె కానీ అన్న మాటలన్నీ కూడా క్షమిస్తావు, ఎదురు అనవు. అదే నీలో ప్రేమ లేదనుకో, నువ్వు క్షమించవు. నువ్వెంత నేనంత, నువ్వెంత నేనంతే, అంతే. ఇప్పుడు లోకంలో జరుగుతున్నది అయ్యే. అట్లా కాదు. ఏముండాలి? ప్రేమ, క్షమ, నిరీక్షణ. నిరీక్షణ ఏంటి? దేవుని కోసం నిరీక్షించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.